వరలక్ష్మి కూడా వచ్చేస్తుంది. ఇంకంతా 4 రోజులు కదా, శుక్రవారం అందరూ కూడా రండి. ఎంతమంది అయినా కూర్చోవచ్చు. ఏదైనా చెప్తూ ఉంటా, మీరు వింటూ ఉండండి. వినింది మనసులో ఉంచుకోండి. ఆ మనసులో పెట్టుకొని దాన్ని మనం ఏం చెప్పారు అనేటువంటిది చేస్తూ పోతే మార్పు అనేది వస్తుంది. సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అసలు నిజంగా దేవాలయాలు ఇక్కడ చిన్న వేప చెట్టు ఉండింది ఇంతకుముందు. ఆ వేప చెట్టు స్థానంలో నిన్న గుడిని ఏర్పాటు చేసి 10 మందికి ఏదైనా సాయంకాలం పొద్దున్నో కాసేపు కూర్చోవడం, ఏదైనా మంచి మాటలు చెప్పుకోవడం, సత్సంగం అనే దానికి ఏదైనా ఉండాలి కదా ఆధారం. అందువల్ల దీన్ని మీరు వృద్ధిలోకి తీసుకొస్తూ వరలక్ష్మి వ్రతం ఆ రోజు ఏదంటే 10:30-12 రావుకాలం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 9:30 కల్లా మనం పూజలు ప్రారంభించాలి. అందరూ కూడా 9 గంటలు మనం కూడా అనుకుంటే ప్రారంభించే తర్వాత మన మధ్యలో వేరే వాళ్ళు వచ్చినా తృప్తిగా ఉండదు. మీకు తృప్తిగా ఉండదు, మాకు తృప్తిగా ఉండదు.